వెళ్ళిపోయినటువంటి వారందరూ నేడు స్థలానికి చేరుకొని నేడు దినముకై ఏర్పాటు చేయబడినటువంటి ఆత్మీయ ఆవరణ మేమందరము పొందుకొని నైనా ఎత్తబడినటువంటి సంఘములు మేమందరం ఒంటుకు నడుచుకుని సహాయం దయచేయాలి. యేసు క్రీస్తు పరిశుద్ధమైనటువంటి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రార్థించడం మీరెంత వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన మధ్యన రెవరెండ్ గట్టెపోగు శామ్యూల్ గారు సారు బిఏ బిటిహెచ్ బిడి మాస్టర్ ఆఫ్ మినిస్ట్రీ చదివి ఉన్నారు. భారత్ బైబిల్ కాలేజ్ అఫిలియేషన్ బై సరఫోర్డ్ యూనివర్సిటీ. సారు వారిది వేస్తావారిపేట, మార్కాపురం నియర్ మార్కాపురం దగ్గర వేస్తావారిపేట వారిది సొంత నెగిటివ్. సార్ మార్కాపురం టౌన్ బ్యాప్టిస్ట్ చర్చిలో కొన్ని సంవత్సరాలు పనిచేశారు. మరలా నంద్యాల బ్యాప్టిస్ట్ చర్చిలో కూడా కొంతకాలం చేసి తర్వాత హైదరాబాద్లో ఎల్బీ నగర్ బ్యాప్టిస్ట్ చర్చిలో కూడా పరిచర్య సాగించి మన మధ్యన ట్రైనింగ్ వచ్చి ఉన్నారు. రెవరెండ్ గంటెపోగు శామ్యూల్ గారు సార్ మన మధ్యన ఉండటం మనకెంతో తెలియజేస్తూ ఈ సమయాన్ని సార్కి అప్పచెబుతున్నాం. మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల శుభములు తెలియజేసుకొచ్చున్నాను. ముందుగా ప్రభు ఇచ్చినటువంటి ఈ గొప్ప సదవకాశానికి దేవాదేవునికి నా హృదయపూర్వక వందనాలు. అదే రీతిగా మరి స్థానిక సంఘ కమిటీ వారి కార్యవర్గం, సంఘ ప్రెసిడెంట్ గారు కృష్ణపూడి మార్క్ రావు గారు, వారికి నా హృదయపూర్వక వందనాలు. అదే రీతిగా సంఘ సెక్రటరీ గారు గుజలపూడి ఇస్రాయిల్ గారు, వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకొస్తున్నాను. అదే రీతిగా సంఘ ట్రెజరర్ గారు రవిరాజ్ సార్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. చాలవలసినటువంటి మీ అందరికీ మరోమారు మన రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనములు ప్రభుపేట మరోమారు తెలియజేసుకొచ్చున్నాను. మంచిది, దేవుడు మన యొక్క అవకాశం ఈ పరిశుద్ధ దినంలో ఆయన కొరకు వాడబడటానికి బాక్స్ మెమోరియల్ సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్లో ఈ దినము పరిచర్యను మరి కాపాడే బాధ్యత నిర్వహించడానికి ప్రభు అనుగ్రహించినటువంటి ఈ సమయానికి మరి ఒక మారు ప్రభుకి నా హృదయపూర్వక వందనాలు ప్రభుకి తెలియజేసుకొచ్చున్నాను. మరి నన్ను గురించి 2 మాటలు మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. నా పేరు రెవరెండ్ గంటెపోగు శామ్యూల్. మాది ప్రకాశం డిస్ట్రిక్ట్ బేస్తవారిపేట ఏబిఎం నాకోడ్. మరి సెక్యులర్ విద్యను అభ్యసించిన తదుపరి వేదాంత విద్యను అభ్యసించడానికి మరి హైదరాబాద్ భారత్ బైబిల్ కాలేజ్లో బిటిహెచ్పిడి, అదే రీతిగా రామపట్నం థియలాజికల్ సెమినరీలో సిటిఎస్ మాస్టర్ ఆఫ్ మినిస్ట్రీ రెవరెండ్ ఆర్డేషన్ మరి రామపట్నం కావలి ఆ ప్రాంతంలో మరి దేవుని యొక్క మరి తర్ఫీదు సర్టిఫికేట్స్ పొందుకుని ఆయా ప్రాంతాల్లో సార్ గారు తెలియపరిచినటువంటి రీతిలో మరి హైదరాబాద్ ఎల్బీ నగర్ బ్యాప్టిస్ట్ చర్చ్, అదే రీతిగా మరి బేగంపేట రసూల్పుర తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్, నంద్యాల మార్కాపురం ఆయా ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో కూడా దేవుని పరిచయను జరిగించడానికి ప్రభు ఈ సంవత్సరాలు ప్రభు చేపడుతున్నాడు. అదే రీతిగా మరి ఇక్కడ పాస్టింగ్ ఏదో అవకాశం ఉందని తెలిసిన తర్వాత సంఘ పెద్దలు కలుసుకోవడము మరి ఆ రీతిగా గతంలో కూడా నేను ప్రయత్నం చేశాను. మరి సార్ గారు కూడా ఇక్కడ స్థానికులు కొందరు మరి సహకరించారు, కానీ అప్పుడు అవకాశం లేదని చెప్పేశారు. కనుక ఈ సమయంలో మరి ఒక అవకాశాన్ని
సంఘం ఇచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరొకమారు తెలియజేసుకొచ్చున్నాను. వాక్య సందేశంలోనికి వెళ్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మరొకమారు ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. ఫిలిప్పీ 2:5. క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి. చాలండి, థ్యాంక్ యూ సో మచ్. తలలు వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే క్లుప్త ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరోమారు మీకు వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. నాయన ఈ దినము నీ వీళ్ళు ఉద్దేశించి నీ వాక్యాన్ని రుద్దుకు సిద్ధపడుతున్నాయ్యా. నోటికి బోరగా ఉన్నాడు నాయన. ప్రతి వారు నీ మాటలు విని అర్థం చేసుకుని ఈ లోపల మీరు తిరిగి వచ్చి మరింత వరకు నాయన వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించుకుంటూ చేయించి సహాయం దయచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైనటువంటి శ్రేష్టమైన ఘనమైన నామంలో ప్రార్థించండి. ప్రతినాడు ఎంత వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ దినము శ్రేష్టమైనటువంటి దినము, అతి పరిశుద్ధమైనటువంటి దినము. ఈ దినము దేవుని యొక్క దినమని మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ స్థలంలో చాలా మంది ఆలోచన తలంపులు అనేటువంటి భవిష్యత్తు వేలు కలిగి ఉండొచ్చు. ఎవరి ప్రోత్బలము, ఎవరి ద్వారాను, లేకపోతే ఎవరో ఫోర్స్ చేస్తేనే ఇక్కడికి వచ్చాననేటువంటి తలంపు ఒకవేళ ఉండొచ్చేమో, కానీ ఆ తలంపు సరైనటువంటి తలంపు కాదు. ఎందుకంటే ఈ స్థలంలో నీవు నేను మనందరము కూడా ఉండాలనేది ఇది దేవుని యొక్క తలంపు అయి ఉంటున్నది, ఇది దేవుని యొక్క చిత్రం అయి ఉంటున్నది. కనుక మరి వాక్య సందేశంలోనికి వెళ్ళేటువంటి సమయంలో మరి మన మనసులను మనం సిద్ధపరుచుకుందాం. దేవుని వాక్యాన్ని వినడానికి, ఆ దేవుని పలుకులు దైవ సేవకుల ద్వారా నాతో మాట్లాడుతున్నాడు అనేటువంటి ఆ భావన, ఆ ఫీలింగ్ అనేటువంటిది మనలోనికి తీసుకురావడానికి ప్రయత్నించి, ఇక్కడికి రాగానే ఏవేవో ఆలోచనలు వచ్చేస్తాయి కదండి. ఏవేవో ఆలోచనలు, ఏవేవో తలంపులు. మరి ఇక్కడి నుంచి ఏదో ఒక రీతిలో బయటికి వెళ్ళనేటువంటి ఒక ఆత్మ, ఆ ప్రేతాత్మ కానీ ఏదైనా ఒక ఆత్మ మనల్ని ఏం చేస్తుంటుందంటే బయటికి వెళ్ళు లేదా దేవుని వాక్యాన్ని పడిచేవి పెట్టినటువంటి ఆ స్పిరిట్ అనేటువంటిది మనం నడిపిస్తూ వస్తుంది సర్వసాధారణ సంఘాలు. కనుక మన మనసులను మనము సిద్ధం చేసుకొని ఏ దినము ప్రభు నాతో తన సేవకుల ద్వారా ఏ రీతిగా మాట్లాడతారు, కేవలము నా కొరకే ఈ సందేశం అనేటువంటి భావన కలిగి ఈ స్థలంలో మనము సిద్ధపడి దేవుని వాక్యాన్ని వినాలని ప్రభు పెట్టి మనం చేస్తుంటున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చాలా మంది దేవునికి లోబడినటువంటి వారున్నారు, దేవునికి భయపడినటువంటి వారున్నారు, దేవుని మాటకు విలువనిచ్చినటువంటి వారున్నారు, దేవుని యొక్క కార్యాలు జరిగించినటువంటి అనేకులు ఎందరో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నారు. వారందరూ కూడా దేవునికి విధేయత చూపినటువంటి వారిగా ఉంటున్నారు. అంత మాత్రం కాదు, కానీ వారి యొక్క మన జీవితంలో, దైనందిన జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో చాలా తగ్గింపు స్వభావం అనేటువంటిది వారు కనపరిచినటువంటి విధానాన్ని మనం చూస్తుంటున్నాం. ఆ క్రమంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనందరి కొరకు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు తన అమూల్యమైనటువంటి ప్రాణాన్ని, ఆయన రక్తాన్ని మన కొరకు పనంగా ఇచ్చి ఈ లోకంలో మనల్ని పరిశుద్ధులుగా ఆయన ఈ స్థలంలో, ఈ మందిరంలో ప్రభు మనకు ఒక అవకాశం అనేది ఇచ్చుతున్నాడు. అది మీకు అంటాడు చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చదువుకునేటువంటి వాక్య భాగాల్లో వచ్చి ఇక్కడ ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయంలో 5వ వచనాన్ని మరొక మనం చదువుకుందాం. క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అన్నట్టు ప్రభునందు పిల్లలు జాగ్రత్తగా ఈ మాట మీరు మనసులో ఉంచుకోవాలని ప్రభు పెట్టి మనం చేస్తుంటున్నాడు. యేసు ప్రభు వారు ఈ లోకంలో మరి ఏది కూడా ఆయన ఆశించలేదు. పరిశుద్ధమైనటువంటి శ్రేష్టమైనటువంటి జీవితాన్ని ఆయన జీవించినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. పరిశుద్ధమైనటువంటి కార్యాలు, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనకు ఆయన అందించినటువంటి మహా గొప్ప వ్యక్తిగా ఆయన ఉంటున్నాడు. కనుక మరి అటువంటి వ్యక్తి మనందరి కొరకు తన ప్రాణాన్ని
కానీ మరి లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ ఏంటంటే వారి వారి జీవితాల్లో ప్రభువుకు లోబడేటువంటి తత్వం అనేటువంటిది వారిలో పడ్డది. చాలా మంది వారిని గణపరుచుకొని హెచ్చించుకొని వారే నీతివంతులని, వారే పరిశుద్ధులని, వారే గొప్పవారని బట్టి ఈ హెచ్చించినటువంటి ఆ స్థితిని వారు ఎక్కువ కలిగి ఉన్నటువంటి వారిగా ఉంటున్నారు. నేను చెప్పినటువంటి మాట అర్థమవుతున్నారని నా భావన. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి లూకా శుభవార్తలోనికి వెళ్దాం. రెండొకసారి లూకా శుభవార్త 18వ అధ్యాయం. లూకా శుభవార్త 18వ అధ్యాయము అందరము చదువుకుందాం. 18వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, ఇక్కడ అంటున్నాడు ప్రార్థన చేయడానికై ఇద్దరు మనుషులు దేవాలయంలోనికి వెళ్ళిరి. వారిలో ఒకరు పరిసయ్యుడు, ఒకరు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసం చేయించు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను. తనలో తాను ప్రార్థించుచుండెనని. చాలా ప్రభునందుకు బిడ్డలారా, ఈ మాటని ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఆ సుంకరి ప్రార్థన మనం చూస్తూ ఉంటున్నాం. జాగ్రత్తగా పరిశీలి యొక్క ప్రార్థనలో ఇక్కడ ఎలాంటి ఆ భావాన్ని ప్రభు యొక్క పాపముల సరి దగ్గర వ్యక్తపరుస్తున్నాడని చూసినట్లయితే తనలో తాను హెచ్చించుకున్నటువంటి ఆ స్థితిని అతను కనపరుచుకునేటువంటి వ్యక్తి ఉంటున్నాడు. జాగ్రత్తగా గమనించాలి ప్రియమైనటువంటి దేవుని సంగమా. తనలో ఒక ఆ నిశ్చయమైనటువంటి ఆ గొప్పగా ఉన్నటువంటి ఆ స్థితిని కనపరుచుకుంటూ దేవుని దగ్గర నేను మాత్రమే నీతిమంతుడు అనేటువంటి ఆ భావాన్ని ప్రభు వారికి తెలియజేస్తుంటున్నాడు. జాగ్రత్తగా గమనించాలి ప్రభుత్వం కూడా. ఈ లోకంలో దేవుడు ప్రతి వారిని ఆయన ఏ భేదం లేకుండా ఆశీర్వదించినటువంటి వ్యక్తులు. ప్రతి వారికి తన విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి రక్తాన్ని ఆయన అందరి కొరకు ఆయన చిందించినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. ఇందులో ఎలాంటి తారతమ్యము, ఎలాంటి వర్గభేదము, ఎలాంటి కులభేదము, మతభేదం అనేటువంటివి ఏమీ లేకుండా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అందరికీ సమానముగా తన విలువైనటువంటి ప్రేమని, రక్తాన్ని, పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని ఆయన కాల్చి మనందరి వరకు ఆయన రక్షణను అనుగ్రహించినటువంటి గొప్ప ప్రభువుగా ఉంటున్నాడు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిశీలన యొక్క ప్రార్థన ఏ విధంగా ఉంటున్నదంటే ఆ ప్రార్థనలో ఒక ఉన్నతమైనటువంటి స్థితిని కనపరుస్తూ నేను మాత్రమే నీతిమంతుని, నేను మాత్రమే పరిశుద్ధిని, నేను మాత్రమే దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిని అనేటువంటి ఆ భేదాన్ని కనపరుస్తూ ఆయన రీతిగా ప్రార్థించినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. నిజంగా ఈనాడు చాలా మంది వారి వ్యక్తిగత క్రైస్తవ జీవితాల్లో మేమే ఒక శ్రేష్టమైనటువంటి వారిగా ఉన్నామని ప్రభుకి వారు అదే రీతిగా తోటి విశ్వాసాన్ని కనపరుచుకున్నటువంటి వారిగా ఉంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా జ్ఞాపకం చేసుకోవాలి. నీవు నేను మనందరము కూడా ఎలాంటి స్థితిలో నుంచి ఎలాంటి స్థితిలోనికి దాటివేయబడి ఉన్నటువంటి ఈ సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకునేటువంటి వారిగా ఉండాలి. అందుకని ఇక్కడ ఇది కింద మనం చేసినటువంటి ప్రార్థన ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 13వ వచనం చదువుకుందాం. చూడండి, ఇక్కడ అంటే అయితే సుందరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. ప్రభునందు ప్రియులారా, జాగ్రత్తగా ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క సముఖములో, దేవుని పరిశుద్ధాలయములో మరి మనందరము కూడా మనము తగ్గించుకొని కేవలము ప్రభునామాన్ని గొప్ప చేసినటువంటి దేవుని యొక్క బిడ్డలుగా మనం ఉండేటువంటి వారికి కూడా ఇక్కడ సుందరి యొక్క ప్రార్థన ఏ రీతి కూడా జ్ఞాపకం చేసుకున్నట్లయితే తనను తాను తగ్గించుకున్నటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. ఈనాడు దేవుడు మనల్ని అంచెలంచెలుగా ఆయన అభివృద్ధిలోనికి నడిపించి మన పాత జీవితాన్ని ఆయన తీసివేసి నవీనమైనటువంటి జీవితాన్ని ప్రభువైనటువంటి యేసుక్రీస్తును మనకు అనుమరించి ఒక పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని దేవుని యొక్క కనుసైకలు జీవించినటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకు అనుమతించుతున్నాడు.
కనుక మన యొక్క ప్రార్థన, మన యొక్క దేవుని స్థితి ఏ రీతి ఉండాలంటే ప్రభు యొక్క పాదముల సన్నిధి దగ్గర మనము తగ్గించుకునేటువంటి వారిగా ఉండాలి. నిజముగా ఈ ప్రార్థనలో ఇక్కడ చూసినట్లయితే అంటున్నాడు సుంకరి, అయితే సుంకరి దూరంగా నిలిచి ఆకాశం వైపు కనులెత్తుకరిగిన ధైర్యం సాక రొమ్ము పట్టుకొనొచ్చు, దేవా పాపినైనా నన్ను కరుణించమని ఆయన ప్రార్థిస్తుంటున్నాడు. ఒక చిన్న ప్రశ్న వేసుకుందాం. మరి మనము ఎప్పుడైనా పాపిగా గుర్తించి దేవుని సముఖంలో, దేవుని పరిశుద్ధాలయంలో ప్రభువును మనము బ్రతిమాలుకొని మన విన్నపాలను విన్నవించుకొని ప్రభువా నన్ను క్షమించాలి దేవుని సన్నిధానంలో మనము తగ్గించుకునేటువంటి స్థితి ఏ రోజైనా ఉన్నదా? ఒక ప్రశ్న మనము ఈ స్థలంలో వేసుకునేటువంటి వారికి ఉందా? ఇక్కడ 14వ వచనం చదువుకుంటే ఇక్కడ అంటున్నాడు, అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళడని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడదనియు, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడదనియు చెప్పాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సమయంలో ఈ పరిశుద్ధాలయంలో దేవుని యొక్క మరి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి నీవు నేను మనందరం ఇది పరిశుద్ధ దినమని భావించి మన జీవితాన్ని మనం సరి చేసుకొని మనలో ఏదైనా ప్రభు కంటే లేకపోతే తోటి విశ్వాసం కంటే హెచ్చైనటువంటి ఆలోచన తలంపు ఒకవేళ ఏదైనా మనలో ఉంటే సరి చేసుకునేటువంటి ఒక గడియ ప్రభు మనకి అనుగ్రహించుతున్నాడు. కనుక మరి మన జీవితాన్ని సరి చేసుకొని దేవుని యొక్క సముఖంలో మనం తగ్గించుకొని ప్రభుకి నమ్మకమైనటువంటి పరిశుద్ధమైనటువంటి విశ్వాస జీవితాన్ని, నీతికరమైనటువంటి జీవితాన్ని ప్రభు కొరకు మనము జీవించేటువంటి దేవుని యొక్క సంఘములో మనం ఉండేటువంటి వారిగా ఉండాలి. చూడండి, ఒక మాట అంటాడు కీర్తనకారుడు 34వ కీర్తనలో 34వ కీర్తనలో 18వ వచనం మాట అంటున్నాడు. చదువుకుందాం. ఆయన రక్షించును అని అంటున్నాడు. ప్రియ దేవుని సంగమా జ్ఞాపకం చేసుకోవాలి. విరిగిన హృదయం గెలవానికి యెహోవా ఆసన్నుడు. దేవుని యొక్కకు మనం వచ్చి పశ్చాత్తాపములుగా దేవుని యొక్క సహాయాన్ని కోరినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి అర్హత మనం పొందుకునేటువంటి దేవుని యొక్క సన్నిధానంలో మనము ప్రలాపించేటువంటి వారిగా ఉండాలి. శ్రమ వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు ఎక్కడెక్కడ మన కన్నీరు కారటం కాదు. దేవుని సముఖంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి స్థితిని బట్టి దేవుడు మనం నిత్యము కూడా ఆయన సన్నిధానంలో విరిగి నలిగినటువంటి మనస్సు మనము కలిగి పశ్చాత్తాపములుగా దేవుడి యొక్క సన్నిధానంలోకి వచ్చి ఆయన సహాయాన్ని మనకు కోరినటువంటి వారు ఉన్నట్లయితే ఆయన మనకు సమీపస్తులని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నలిగిన మనస్సు గెలవాలని ఆయన రక్షించేటువంటి ఒక గొప్ప ప్రభువుగా ఉంటున్నాడు. ఇలా మనుషులు మనకు తృణీకరించవచ్చు, మనుషులు మనం ఏర్పాటు చేయవచ్చు, మనుషులు మనం నిర్లక్ష్యం చేయవచ్చు, ఒకవేళ మనుషులు మనం లెక్క చేయకపోవచ్చు. కానీ విరిగినటువంటి నలిగిన హృదయం మనము కలిగి దేవుని ఆలయంలోనికి, దేవుని స్థలంలోనికి ఆయన బంగారు పాదముల చెంత చేరి మనము ఆయన గోజాన్ని ప్రార్థించి ఆయన సహాయాన్ని మనం కోరినప్పుడు దేవుడు మనకు ఆయన ఆసన్నుడుగా రక్షణ అనుగ్రహించినటువంటి వాడు, కాపాడేటువంటి ప్రభువుగా, మనకి సహాయాన్ని అందించినటువంటి వ్యక్తిగా ఆయన నిరంతరం మనకు తోడుగా ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మరో మాట అంటాడు కీర్తనకారుడు 51వ సంకీర్తనలో 17వ వచనం అంటున్నాడు. 51వ సంకీర్తన చూడండి అంటున్నాడు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బదులు. ప్రభునందు ప్రియులరా, జాగ్రత్త గమనించాలి. ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక బాధ వేదన మనం చుట్టుముట్టినప్పుడు, లేకపోతే మన భరించలేనటువంటి భారం ఏదైనా మనం కలిగి ఉన్నప్పుడు మనం ఏం చేస్తుంటామంటే మనుషులను మనము ఆశ్రయించేటువంటి వారిగా ఉంటున్నాం. ఒకవేళ ఆర్థికపరమైనటువంటి అవసరం మనకి ఏదైనా ఒకవేళ వచ్చిందనుకోండి, మనం ఎక్కడికి వెళ్తామండి? దగ్గరలో సమీపంలో ఉన్నటువంటి ఎవరైనా ఒక ధనికుని దగ్గరికి వెళ్ళి మన అవసరం తీర్చుకోవడానికి ఎన్నో రీతిలుగా ప్రయాసపడి ఆ ధనాన్ని అతని యొక్క పొందుకోవడానికి ఎన్నో రీతిలో మనము ప్రయాసపడేటువంటి వ్యక్తిగా ఉంటున్నాం. ప్రభునందు ప్రియులారా, జాగ్రత్తగా గమనించాలి. నీవు నేను మనందరము గొప్ప ధనవంతులుగా ఉండటానికి ప్రభు అనేటువంటి ఆ గొప్ప ధనవంతులుగా ఉన్నటువంటి లోకరక్షకుడు అనేటువంటి ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ధనవంతుడై మనందరి కొరకు ఆయన దరిద్రుడై ఉంటున్నాడు. ఆ దరిద్రత వలన మనందరినీ కూడా ఆయన ధనికులుగా, ధనవంతులుగా ఆయన ఈ లోకంలో మనల్ని స్థిరపరిచినటువంటి వ్యక్తిగా ఉంటున్నాం. నీకు కలిగి ఉన్నటువంటి మరి ఎలాంటి సమస్య అయినప్పటికీ కూడా నీవు మనుషులని ఆశ్రయించినటువంటి వారిగా ఎంత మాత్రం కూడా ఉండకూడదని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంటున్నది. దేవుని యొద్దకు రావాలి, దేవుని యొద్దకు వచ్చి దేవుని యొక్క సహాయం
జీవం కలిగినటువంటి దేవుడు సంఘముగా మనం ఉండేటువంటి వారిగా ఉండాలి. అంటాడు ఇక్కడ 51:17 అంటాడు, దేవా విరిగి నలిగిన హృదయములకు నీవు ఆలస్యం చేయమన్నాడు. జాగ్రత్తగా ఈ మాట మన మనసులో వచ్చుకోవాలి. నిజముగా ప్రభు మన నిత్యము కూడా ఆయన కాపాడేటువంటి దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలి. ఎలాంటి కష్టం రానివ్వకుండా, ఎలాంటి బాధ రానివ్వకుండా ఆయన నిత్యము సుఖ సంతోషాలతో, ఆయుష ఆరోగ్యాలతో నిత్యము దేవుడి యొక్క సన్నిధానంలో చేరి నిత్యమైన కీర్తించి కొనేటువంటి వారిగా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. కానీ మనము దేవునికి దూరస్తులుగా, మనకు ఇష్టకరమైనటువంటి మార్గానికి తొలగి దేవుని కనపరిచినటువంటి వారిగా ఉండకుండా ఎక్కడెక్కడో లోక సంబంధమైనటువంటి వ్యాపారాలు మనము మునిగి తేలి ప్రభుకి అపకీర్తిని తలపెట్టేటువంటి దేవుని యొక్క ప్రజలుగా మారుతున్నాం. ఇది దేవుని పరిశుద్ధమైనటువంటి దినం. ఈ దినంలో ప్రవేశించినటువంటి మనందరము కూడా ప్రభుని మనము కొనియాడి స్తుతించి కీర్తించేటువంటి దేవుని యొక్క సంఘమును మనం ఉండేటువంటి వారిగా ఉండాలి. ప్రభునందు ప్రియులారా, మరి మనం ఎప్పటికీ కూడా దేవుని యొక్క దృష్టిలో మనం ఎప్పటికీ కూడా వ్యతిరేకతను మనము కనపరిచేటువంటి వారిగా ఉండకూడదు. చాలా మంది ఉన్నటువంటి స్థితిని బట్టి, దేవుడు ఇచ్చినటువంటి స్థితిని బట్టి దేవుని సైతము మర్చిపోయేటువంటి వారిగా ఉంటున్నాయి. సుంకరి ప్రార్థన కూడా అదే రీతిలో ఉంటున్నది. ఇదిగో ఈ సుంకరి వల్ల నేను ఉన్నందుకు సంతోషిస్తున్నటువంటి ఆ భావాన్ని దేవుని యొక్క బంగారు పాదముల చెంత వ్యక్తపరిచినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. కనుక మన క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితము క్రైస్తవుడు అన్న పేరు బట్టి ప్రతి శ్రమను అనుభవిస్తుంది. మరి దేవుని యొక్క నామానికి మనకు తగినట్టుగా గొప్ప సాక్షులుగా ఈ లోకంలో జీవించేటువంటి దేవుని యొక్క సంఘముగా ఉండాలి. అందుకనే ఇక్కడ అంటాడు ఆ లూకా సువార్తలోని ఆ 18వ అధ్యాయంలో ఆ 14వ వచనం అంటాడు, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడదు. దేవుని సముఖములో, దేవుని సన్నిధానములో మనము నిత్యము తగ్గించుకోవాలి. దేవుని యొక్క మనము తగ్గించుకొని క్షమాపణము కలిగి దేవుని మనము కొనియాడేటువంటి వారిగా ఉన్నట్లయితే ఆయన మనం ఒక ఉన్నతమైనటువంటి హెచ్చైనటువంటి స్థితిలోనికి ప్రభు మనల్ని తీసుకువెళ్ళేటువంటి గొప్ప ప్రభువుగా ఉంటున్నాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చాలా మంది మరి దేవుని యొక్క ప్రజలుగా ఉంటూ, సేవకులుగా ఉంటూ, ప్రవక్తలుగా ఉంటూ, దేవునికి ఇష్టకరమైనటువంటి నమ్మకమైనటువంటి బిడ్డలుగా ఉండి దేవుని యొక్క మరి దృష్టిలో వారు మనం తగ్గించుకునేటువంటి స్థితిలో దేవుడు వారిని గొప్ప వారిగా ఆయన చేసినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. చూద్దాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆదికాండంలోనికి రెండోసారి ఆదికాండంలో 18వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదైన నేను చాలు ప్రభునందు ప్రియులారా. అక్కడ ఉన్నటువంటి సందర్భం అంతా కూడా 18వ అధ్యాయం మనందరికీ బాహాటంగా తెలుసు. అబ్రహాము దేవుడు అనేక రీతులుగా ఆయన ఆశీర్వాదించుకున్నాడు. ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో, ఒక గొప్ప ధనికుడిగా ఆ ప్రాంతం అంతటిలో కూడా దేవుని యొక్క చిత్తములో ఆయన జ్ఞాపకం చేసుకొని ఒక ఉన్నతమైనటువంటి స్థితిని ఆయన అనుగ్రహించుతున్నాడు. విశ్వాసముతో తండ్రిగా, మరి గొప్ప ధనవంతుడిగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించుతున్నాడు. నిజముగా మరి మనము మన క్రైస్తవ జీవితాలు మరి ఏళ్ల తరబడి నుంచి క్రైస్తవులుగా పిలువబడుతున్నాము. కానీ మన జీవితంలో మరి ఎప్పుడైనా మనం అభివృద్ధిని చూసుకుందామా? జాగ్రత్తగా ఈ మాట మనసులో ఉంచుకోవాలని ప్రభు బయట మనం చేస్తుంటున్నాడు. మరి ఆ ప్రభుని ఎరిగిన దినం మొదలుకొని నేటి దినం వరకు మరి ఒకవేళ మీ వయసు ఎంతైతే అన్ని సంవత్సరాలు యేసు ప్రభుని గురించి మీరు విన్నారు, కానీ మీ వ్యక్తిగత జీవితాల్లో ఒక అభివృద్ధి అనేటువంటిది మీరు చూసారా? చాలా మంది ఎప్పుడు వారు అయితే క్షమించాలి, ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు, కానీ మరి నేను ఈ మాట చెప్పాలని ఆలోచన చేస్తున్నాను. ప్రభుత్వ ప్రియులారా, చాలా మంది సరైనటువంటి నివాసాలు లేనటువంటి వారిగా, సరైనటువంటి స్థితి లేనటువంటి వారిగా, వారి జీవితాలు అభివృద్ధి లేనటువంటి వారిగా, ఇంకా మరి భయానకమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉద్యోగాల వరకు ఎదురు చూస్తూ, వివాహాల వరకు ఎదురు చూస్తూ, మరి కుటుంబాల ఆర్థిక పరిస్థితులు భయానకమైనటువంటి స్థితిగతులు అన్నింటి వారు ఇంకా ఎదుర్కొనేటువంటి వారికి ఏమంటున్నారు? ప్రియ దేవుని సంగమా, ఈ సమయంలో ఈ మాట యందు మీరు మనసు వచ్చి దేవుని యొక్క దృష్టిలో, దేవుని యొక్క చిత్తంలో నేను ఏ రీతిగా ఉన్నాను, ప్రభు నన్ను ఏ రకాలుగా, ఎన్ని విధాలుగా ఆయన నన్ను ఆశీర్వదించినాడు అనేటువంటి ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని సంగమా,
సంఘమా జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహాముని ప్రభు అయినటువంటి దేవాది దేవుడు ఆయన వచ్చి ఆశీర్వదించి ఆ ప్రాంతమంతులను కూడా ఆ దేశమంతులను కూడా ఒక గొప్ప ధనికుడిగా నేటి దిన వరకు అందరికీ కూడా విశ్వాసులకు తండ్రికి ప్రభు ఆయనని నిలబెట్టుకుంటాయి. అటువంటి ఆ గొప్ప హెచ్చైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ అబ్రహాము కలిగేటువంటి మాటలు ఏంటో తెలుసు ప్రియులారా. ఇక్కడ అంటున్నాడు చూడండి ఆ మాట. అందుకే అబ్రహాము ఇదిగో ధూళియు బూడిదనైన నేను, ధూళియు బూడిదనైన నేను అని అంటుంది. ఎవరైనా మనకున్నటువంటి స్థితిగతులను బట్టి ఇతర వ్యక్తుల దగ్గర మనం వెళ్ళి ఏమంటే నేను ధూళినండి, నేను బూడిదనండి ఎవరు చెప్పుకుంటారండి? చెప్పుకోవడానికి ఇష్టపడు. చాలా మంది వాళ్ళ తగ్గింపు స్వభావం అనేటువంటిది అరుదు. మనం చూడాలనుకుంటే చాలా అరుదు ప్రియుడ. అయితే అబ్రహాము అంటున్నాడు, నేను ధూళిని, నేను దుమ్మునని దేవుని యొక్క సముఖములో ఆయన తాను తగ్గించుకోలేటున్నాడు. ఒకవేళ అనుకోవచ్చు, నాకు ఎవరు లేరు కదా, నేను గొప్ప వ్యక్తిని కదా, ఇదిగో నాకు ఉన్నటువంటి స్థితి ఇది కదా అని అతను తాను అనుకోలేదు. కానీ దేవుని దృష్టిలో అబ్రహాము తనను తాను ఎంతగానో తగ్గించుకునేటువంటి వ్యక్తిగా ఉంటుంది. నేటి దినం వరకు మరి ఈ లోపల ఉన్నటువంటి క్రైస్తవ సమాజం అంతటి కూడా ఆయన విశ్వాసులకు తండ్రిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, నీవు నేను మనందరము కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి స్థితిని బట్టి, దేవుడు మనకి ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి, దేవుడు మనకు దీవించినటువంటి దీవెలను బట్టి దేవుని యొక్క సముఖంలో మనము తగ్గించుకునేటువంటి వారిగా ఉండాలి. ప్రియా దేవుని సంగమా జ్ఞాపకం చేసుకోవాలి. మరో వ్యక్తి కూడా దేవుని యొక్క చిత్తములు తనను తాను తగ్గించుకునేటువంటి వ్యక్తిని మనం చూస్తూ ఉంటున్నాం. ఎప్పుడైనా ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము. నా దేవా, నా దేవా, చాలు ప్రభునందు ప్రియులారా. ఇక్కడ అంటున్నాడు ఎజ్రా తన ప్రజల కొరకు ఆయన పశ్చాత్తాపకులుగా ఉంటున్నాడు. తన యొక్క ప్రజలు దేవునికి చూపినటువంటి ఆ వ్యతిరేకతను బట్టి దేవుని యొక్క సముఖంలో ఆయన అంటున్నాడు, ఇదిగో ఇదిగో ఇక్కడ అంటున్నాడు, నా ముఖము నీ వైపు ఎత్తుకునేటప్పుడు తనను తాను కిన్నుడిగా తగ్గించుకోలేటున్నాడు. ఆయన ప్రభునందు ప్రియులారా, జాగ్రత్తగా ఈ సమయంలో ఈ మాట మనందరం కూడా ఆలోచించాలి. దేవుని యొక్క దృష్టిలో ఎవరెవరు గొప్ప గొప్ప వారందరూ కూడా దేవుడు చేసినటువంటి వేలను బట్టి, దేవుడిలో ఉన్నటువంటి ఆ ఉన్నతమైనటువంటి మహాప్రభావాన్ని బట్టి, ఆయనకున్నటువంటి మంచి శక్తిని బట్టి, ఆయనకున్నటువంటి గొప్పతనాన్ని బట్టి వారు తగ్గించుకొని ప్రభు నామాన్ని గణపరిచినటువంటి వారిగా ఉంటున్నారు. ప్రియా దేవుని సంగమా జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఎజ్రా తను జరిగించినటువంటి తన ప్రజలు జరిగించినటువంటి దేవునికి వ్యతిరేకంతటిని బట్టి ఆయన క్షమాగుణము కలిగి తన ప్రజల నిమిత్తము తనను తాను తగ్గించుకొని ప్రార్థించినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. ఈనాడు మనం ఎవరి కొరకైనా ప్రార్థించినటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఎవరి గురించి నాకెందుకులే, నా గురించి, నా కుటుంబం గురించి, నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా కుటుంబము నాకుంటే చాలనేటువంటి భావనలో ఉన్నదా? ఒకసారి ఈ సమయంలో ఒక ప్రశ్న మనం వేసుకుందాం. నిజంగా ఎజ్రా మరి దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు ఎంతగానో శ్రమించినటువంటి వ్యక్తి ఉంటున్నాడు. ఇతర పాప దోషములన్నిటి నిమిత్తము అనగా దేవుని ప్రజలుగా ఉన్నటువంటి వారందరూ అనగా ఎజ్రా ప్రజలందరూ దేవునికి వ్యతిరేకంగా కనపరిచినప్పుడు వారందరి నిమిత్తము ప్రార్థించినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. తగ్గించుకొని ఆయన ప్రార్థించుతున్నాడు. ప్రియా దేవుని ప్రజలారా, మనందరూ కూడా మన కొరకు ఒకవేళ కుటుంబంలో యజమానుడు యేసు ప్రభువాన్ని ఎరుగకపోతే ఆ యజమానులు చేయవలసినటువంటి కార్యం ఏంటంటే భర్త కొరకు, యజమానుడి కొరకు ప్రార్థించినటువంటిదిగా ఉండాలి. ఒకవేళ ఆ భర్త, ఆ భార్య ఒకవేళ ప్రభుని ఎరగకపోతే ఆ యజమానుడు భార్య నిమిత్తం, యజమానుల నిమిత్తం ప్రార్థించినటువంటి వారి, వారిద్దరూ కలిసి పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థించినటువంటి వారి, వారి రక్షణ కొరకు ప్రభులోనికి వారు నడిపించడానికి దేవుని కొరకు ఒక పనికొచ్చేటువంటి పాత్రగా వారిని తయారు చేసినటువంటి మరి క్రైస్తవ ఆధ్యాత్మిక తల్లిదండ్రులుగా ఉండాలి. ఎజ్రా ప్రభునందు ప్రియులారా, తన యొక్క ప్రజలు జరిగించినటువంటి పాపము, వ్యతిరేకత ఏదైతే ప్రభుత్వంలో మరి వారిని నిమిత్తము ఆయన ప్రార్థించినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. సమయంలో నీవు నేను మనందరము కూడా అటువంటి తగ్గింపు ప్రార్థన అనేటువంటిది
మన క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో చాలా ప్రాముఖ్యమని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, ఏడు గ్రంథంలో కూడా ఏదో ఒక మాట ఏంటంటే చదువుకుందాం. ఆ మాట 40వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. చిత్తగించుము. చూడండి, ప్రభువునందు పిల్లలు ఇక్కడ అంటున్నాడు, ఏమో మనందరికీ బాహాటంగా తెలుసు. ఏబుని గురించి పలుమార్లు ఆయా సందర్భాల్లో దైవ కూటాల్లో దేవుని మరి సేవకుల ద్వారా ఆయా స్థలాల్లో, పరిశుద్ధ స్థలాల్లో, దేవుని మందిరాలు మరి ప్రచురించలో కూడా ఈ సోషల్ మీడియాలో కూడా చాలా మంది దైవజనులు ఏబుని గురించి చదువుతూ ఉంటే చాలాసార్లు మనం విన్నాం. ఒక గొప్ప ధనవంతుడిగా ఉంటున్నాడు, మరి దీవించబడినటువంటి వ్యక్తి ఉంటున్నాడు, తనకున్నటువంటి సమస్త దీవెలన్నీ కూడా మనకు బాగా తెలుస్తుంది. మరి ఆయనకు వచ్చినటువంటి కష్టాల గురించి కూడా మనము విన్నాం. అయితే ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు చూద్దాం ఒకసారి, చదవబడి మాట. చూడండి, నేను నీచుడను అని అంటున్నాడు. ఎవరైనా ఈ మాట అనగలుగుతారండి? దేవుని యొక్క బిడ్డలుగా ఉంటూ ఎన్నో సంవత్సరాల క్రైస్తవ అనుభవంతో ఉన్నది, క్రైస్తవ సంఘ అనుభవం మనం కలిగి ఎవరైనా తోటి విశ్వాసం దగ్గరికి వెళ్ళి నేను నీచుడినండి, నేను పాపాత్మునండి అని ఎవరి దగ్గరైనా వెళ్ళి చెప్పగలుగుతారా? ఎవరు కూడా చెప్పలేరు. కానీ మరి ఏమో ఎంతో వినయము, విధేయత, తను తాను తగ్గించుకొని ప్రభువును ఉన్నతమైన నామాన్ని హెచ్చిస్తాడు. ఏమంటున్నాడంటే నేను నీచుడను అని. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా మన క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి నిమిషము కూడా తగ్గింపు స్వభావం చాలా ప్రాముఖ్యం. మన యొక్క ప్రాచీన స్థితిలోనికి మనం వెళితే ఇదిగో పాపముల చేతను, అపరాధముల చేతను చనిపోయినటువంటి మనల్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన రక్షించుకోలేడు, రక్షణ ప్రసాదించుతున్నాడు. నిత్య మార్గంలోనికి, నిత్య జీవంలోనికి ప్రభు మనల్ని ఆయన నడిపించినటువంటి గొప్ప వ్యక్తిగా ఉంటున్నాడు. మన పూర్వపు స్థితి ఏంటో తెలుసా? ప్రభునందు ప్రియులారా, పాపులుగా ఉంటున్నాం, నీచులుగా ఉంటున్నాం, పాపాన్ని అనుభవించినటువంటి వారిగా, పాప దాసులమైనటువంటి ఆ కాడి కింద వారిని విడిపించి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనకి రక్షణ అనుగ్రహించుంటున్నాడు. ఇప్పుడు వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళి ఏమంటే మీరు పాప పెట్టేది ఒకవేళ అంటారు అనుకోండి, ఏమంటారు వారు? నేను ఆ పాపిని. ఇంకా అక్కడ స్టార్ట్ అవుతుంది వారు. ప్రభుత్వ ప్రియులారా, జాగ్రత్త గమనించాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే నేను నీచుడని, నేను వ్యర్థుడని దేవుని సముఖంలో తనను తాను తగ్గించుకున్నటువంటి స్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని సంగమా, ఈ సమయంలో ఉన్నటువంటి దేవుని మనందరము కూడా దేవుని యొక్క మాటలు మనం ఆలోచిస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క మాటలు ఆలోచించడం మాత్రమే కాదు, కానీ మన హృదయంలో వాటిని దాచుకొని ఈ లోకంలో ప్రభు తిరిగి వచ్చి భరత వరకు వాక్యానుసారమైనటువంటి జీవితము చాలా ప్రాముఖ్యం. చాలా మంది వాక్యాన్ని వింటారు, ఇక్కడ కీర్తనల ద్వారా ప్రభువును స్తుతిస్తారు. ఎక్కడి నుంచి బయటికి వెళ్ళగానే మరల వారు సమస్తము మర్చిపోయేటువంటి ఆ స్థితిలోనికి వెళ్ళేటువంటి వారిగా ఉంటున్నారు. జాగ్రత్తగా ఈ మాట మనసులో ఉంచుకోవాలి. దేవుని వాక్యాన్ని విన్నటువంటి నీవు నేను మనందరము ఆయన రాకడ సమీపంగా ఉంటుండగా ఆ ఎంతబడేటువంటి సంఘములో మనందరము ఉన్నటువంటి ఆ సిద్ధపాటు అనేటువంటిది క్రైస్తవ సంఘానికి చాలా ప్రాముఖ్యం. ప్రియ దేవుని సంఘమా, జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తనకారుడు అంటాడు 31వ కీర్తనలో 12వ వచనం అంటాడు, కీర్తనకారుడు దావీదు భక్తుడు అంటాడు 31వ సంకీర్తనలో చాలు. ప్రభునందు ప్రియులారా, మనందరికీ బాగా తెలుసు, భక్తుడైనటువంటి రాజు అయినటువంటి దావీదుని గురించి మనం బాగా వేరినటువంటి వారిగా ఉంటున్నాం. మెడవలసినటువంటి ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా ప్రభుని ఏర్పాటు చేస్తున్నాడు. మునుపు స్థితిలో మరి ఎక్కడో అరణ్యములో ఆ గొర్రెలు మేపుకునేటువంటి వ్యక్తిని, దావీదుని దేవాది దేవుని యెహోవా దేవుడు పిలుచుకొని ఉన్నతమైనటువంటి స్థితిని ఆయన అనుగ్రహించినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. ప్రియ దేవుని సంఘమా, జ్ఞాపకం చేసుకోవాలి. నీవు నేను మనందరం ఈ పరిశుద్ధాలు ఉన్నటువంటి మనందరం కూడా దేవుడు మనల్ని ఎక్కడో ఉన్నటువంటి మనల్ని ఆయన తీసుకొని వచ్చి ఒక ఉన్నతమైనటువంటి స్థితిని ప్రభు ఆయన మనకు అనుగ్రహించుతున్నాయి. ఒకసారి మన పాత రాత జీవితాన్ని అలా తొక్కి చూస్తే ఎన్నో
ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, వ్యాధులు, అవి మళ్ళా మనసులోనికి గట్టి తెచ్చుకోవడానికి కూడా అసహ్యం పుట్టించేటువంటి ఆ పరిస్థితులు చాలా ఉంటున్నాయి. అయితే ప్రభు మనకి సమస్తమైన అనుగ్రహించి ఒక ఉన్నతమైనటువంటి శాస్త్రమైనటువంటి ఆ జీవితాన్ని ప్రభు మనకి అందించినటువంటి వ్యక్తి ఉంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? దేవుని మనము మర్చిపోయేటువంటి వారిగా ఉంటున్నాం. అయితే ఇక్కడ దావీదు భక్తుడు ఏం చేస్తున్నాడంటే ప్రతి విషయంలో దేవుని యొక్క కార్యాన్ని జ్ఞాపకం చేసుకునేటువంటి వ్యక్తి ఉంటున్నాడు. తనను తాను తగ్గించుకునేటువంటి వ్యక్తి ఉంటున్నాడు. ఇక్కడ అంటున్నాడు, నేను ఓటికుండ వంటి వాడును అని అంటున్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చేసినటువంటి ప్రతి కార్యాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని వంటి వారు ఇక ఎవరు ఈ లోకంలో లేదన్నటువంటి ఆ స్పష్టతకు వచ్చి దావీదు భక్తుడు ఏమంటున్నాడంటే, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసినటువంటి ఉపకారములను దేనిని మరువద్దరంటున్నాడు. ఈనాడు చాలా మంది దేవుడు జరిగించినటువంటి ప్రతి విషయాన్ని మర్చిపోయేటువంటి వారిగా ఉంటున్నారు. ఈనాడు నీవు నేను మనందరం ఈ పరిశుద్ధ స్థలములో, ఈ దినము మరి మనందరము ఈ స్థలంలో చేరుకొని ప్రభువును ఉత్సహించి, ఆరాధించి, గణపరిచి, కీర్తించేటువంటి దేవుని యొక్క ప్రజలుగా ఉంటున్నామంటే ఇది కేవలము దేవుని యొక్క ఉచితమైనటువంటి కృప. మనం ఎన్నటికీ కూడా ఆయన మర్చిపోయేటువంటి వారిగా ఉండకూడదు. మనల్ని మనం ఎప్పటికీ కూడా హెచ్చించుకునేటువంటి వారిగా ఉండకూడదు. దేవుని సముఖంలో, పరిశుద్ధ ఆలయంలో దేవుని యొక్క పాదముల చెంత మనము చేరి ఆయన మనము గణపరిచేటువంటి వారిగానే ఉండాలి. మనం ఎప్పటికీ కూడా మరి హెచ్చించుకునేటువంటి వారికి ఉండకూడదు. తగ్గింపు స్వభావం అనేటువంటిది, తగ్గింపు జీవితం అనేటువంటిది క్రైస్తవ జీవితం అని జ్ఞాపకం చేసుకొని విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళేటువంటి దేవుని యొక్క సంఘముగా మనం ఉండేటువంటి వారిగా ఉండాలి. కీర్తన 51వ సంకీర్తనలో 5వ వచనం అంటున్నాడు. 51వ సంకీర్తన 5వ వచనం అంటున్నాడు, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించిందని అంటున్నాడు. చాలు ప్రభునందు ప్రియులరా, ఆ వచనాలన్నీ చదివితే చాలా చక్కగా అక్కడ భక్తుడు మరి రాజైనటువంటి దావీదు మాట్లాడి ఆయన జ్ఞాపకం చేస్తుంటున్నాడు. తగ్గించుకోలేకపోయాడు. నేను పాపాత్ముడను, నేను పాపములోనే పుట్టినాడు, నా తల్లి నన్ను పాపములోనే మరి గర్భము ధరించినటువంటి ఆ మాటని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎవరైనా మరి అలాంటి మాటలు దేవుని సముఖంలో మరి మాట్లాడగలిగితే వారి జీవితము మరి ధన్యమైనటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమైనటువంటి దేవుని సేవ, ఈ మధ్యాహ్న కాలపు మేరడు, ఈ ఉదయకాలపు మేరడు, ఈ ఉదయం మనందరూ మన జీవితాన్ని సరి చేసుకొని ప్రభుకి ఇష్టకరమైనటువంటి జీవితాన్ని, అనగా ప్రభు ఏ జీవితం అయితే ఆయన మనలో కోరుకుంటున్నాడో అట్టి తగ్గింపు జీవితం అనేటువంటిది మనం కలిగి ఉండటము అది శ్రేష్టమైనటువంటిదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మరొక వ్యక్తి మనం చూద్దాం. లూకా శుభవార్త 5వ అధ్యాయము, లూకా శుభవార్త 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. ఆ సీమోను పేతురు అది చూసి సాగిలపడి, ఆ ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పాను. పేతురు భక్తుడు కూడా ఈ మాటని ఇక్కడ ఆయన తను తగ్గించుకొని ఈ మాట జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా అండి? నేను పాపాత్ముడను, ప్రభువా నన్ను విడిచిపెట్టము. నిజంగా ఎప్పుడైనా దేవుని సముఖంలోనికి మనం వెళ్ళి, ప్రభువా నేను పాపాత్ముడయ్యా, నన్ను క్షమించయ్యా, నీ వరకు నేను ఈ లోకంలో వాడబట్టు ప్రభా, నన్ను తయారు చేయ ప్రభు ఎప్పుడన్నా మనం బ్రతిమాలుకున్నామా ప్రభు దగ్గర? పేతురు ఇక్కడ ప్రార్థన చేస్తుంటున్నాడు, ప్రభును బ్రతిమాలుకుంటున్నాడు, దేవా నేను పాపాత్ముడు ప్రభువా నన్ను విడిచిపెట్టకు. మనం ఆ రీతి తగ్గింపు స్వభావం ఉన్నట్లయితే ప్రభు మనల్ని గొప్పగా ఆయన వాడుకునేటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. మనము ఊహించినటువంటి స్థితి కంటే ఆయన అత్యధికమైనటువంటి హెచ్చైనటువంటి స్థితిలో స్థాయిలో ప్రభు మనల్ని తన కోసం ఆయన వాడుకునేటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. కనుక మరి మనం చాలా మంది అలాంటి జీవితాన్ని అనుభవించడానికి మనం సిద్ధపడు. కలిగి ఉండటం వేరు, అనుభవించడం వేరు. ప్రభునందు ప్రియులారా, కలిగి ఉండటం అందరూ కలిగి ఉంటారు, కానీ అనుభవం అనేటువంటిది
కొందరు మాత్రమే వారి జీవితాల్లో మరి పొందుకునేటువంటి గొప్ప కార్యం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను మనందరం కూడా అటు దేవుని ప్రేమను కలిగి ఉన్నటువంటి వారిగా అనుభవానికి మనం వెళ్ళేటువంటి వారిగా ఉండాలి, అనుభవించాలి. దైవ ప్రేమను మనం రుచి చూడాలి. దేవుని యొక్క కార్యాలలో జరుగులాగా మన విశ్వాస జీవితాన్ని మరి నిలబెట్టడం అభివృద్ధిలోకి తీసుకువెళ్ళేటువంటి వారికి ఉండాలి. ప్రభు కొరకు నిజమైనటువంటి విశ్వాసాన్ని జీవించాలి. ప్రభు కొరకు గొప్ప కార్యాలు తలపెట్టేటువంటి వారికి ఉండాలి. గొప్ప సాక్షులుగా ఇలా మనము జీవించేటువంటి వారికి ఉండాలి. అది దేవుడు మీ నుంచి ప్రభు ఆశించినటువంటి మొట్టమొదటి కార్యము. చూడండి ప్రభువులకు ప్రియ దేవుని సంఘమా, మరో వ్యక్తి ఈ నూతన నిబంధన గ్రంథంలో ఒక కథానాయకుడైనటువంటి వ్యక్తి కూడా అపోస్తుడైనటువంటి పౌలు కూడా తన గురించి కొన్ని మాటలు ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. చదువుకుందాం. మరి మొదటి అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి ఆ మొదటి పత్రికలో 15వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఎలాగా అపోస్తులందరిలో అపోస్తులనబడుటకు యోగ్యుడను కానని అపోస్తులైనటువంటి పౌలు భక్తుడు ఈ మాట ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియా దేవుని సంఘం నేరుగా అపోస్తులైనటువంటి పౌలు మరి నూతన నిబంధన గ్రంథంలో ఆయన ఒక గొప్ప కథానాయకుడిగా ఎన్నో సంఘాలను స్థాపించి సంఘాలను బలపరిచి ఒక శ్రేష్టమైనటువంటి ఆ కార్యాన్ని ప్రభు కొరకి ఆయన సువార్త సేవ పరిచయను ఆయన జరిగించినటువంటి ఒక గొప్ప మహానుభావుడిగా ఉంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే ప్రభునందు ప్రియులారా, నేను మరి దేవుడి యొక్క పరిచయకి ఏమాత్రమో నాకు అర్హత లేదనేటువంటి ఒక తగ్గింపు స్వభావాన్ని ఆయన వ్యక్తపరుస్తున్నటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. నేను అపోస్తులనబడుటకు యోగ్యుడను కాదు. కారణం ఏంటంటే సంఘాన్ని, క్రైస్తవ సంఘాన్ని పాడు చేసినటువంటి వ్యక్తి ఉన్నాడని తను తాను ఒప్పుకొని దేవుని యొక్క సముఖంలో మరి ఎంతో ప్రాయచిత్తం పొందినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. మనం ఏదైనా ఒక చిన్న కార్యం చేసామనుకోండి, దేవుని కొరకు, పరిచయ కొరకు, సంఘం కొరకు, సంఘస్థుల కొరకు, లేకపోతే ఏదైనా దేవుడు ఇచ్చినటువంటి ఆ కొద్దిపాటి అవకాశంలో ఆ పనిలో మనం ఏం చేసుకుంటామంటే పెద్ద ప్రచారం అనేటువంటిది జరిగించుకునేటువంటి వ్యక్తిగా ఉంటున్నాం. అపోస్తులైనటువంటి పౌలు ఆ రీతిని చేయట్లేదండి. ప్రభునందు ప్రియులారా, తనకున్నటువంటి ఆ ఉన్నతమైనటువంటి యోగ్యత కలిగినటువంటి ఆ గొప్ప స్థితిని, అటువంటి పరిస్థితులు అన్నిటి కూడా ఏం చేశారంటే పక్కన వేసుకొని తను తాను తగ్గించుకునేటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. నేను యోగ్యుడని కాదు. సార్ ఇప్పుడు సెక్రటరీ సార్ గారు ఏవేవో చదివాడు, రెవరెండ్ పాస్టర్ గట్టిపోగు శామ్యూల్ గారు. కొందరికి రెవరెండ్ పెట్టకపోతే ఫీల్ అవుతారు. కొందరికి ఇంకేమైనా బిరుదులు ఒకవేళ ముందు ఆ పేరు కొంచెం చదవకపోతే ఫీల్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. నేను ఫీల్ కాలేదండి, దయచేసి ప్రభుత్వ జాగ్రత్తగా గమనించాలి. దేవుడు మనకిచ్చినటువంటి ఆ ఉన్నతమైనటువంటి స్థితిని బట్టి దేవుడి కొరకు మనము చక్కగా గర్వంగా ఆయన దృష్టిలో వాడబడిపించాలి. అపోస్తులైనటువంటి పౌలు ఆయన అంత ఇంత సేవ చేయలేదండి. ఎన్నో శ్రమలు, ఆటుకుంటులు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు ఎన్నో మరి దేవుడి కొరకు అనుభవించినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. నేను చెప్పాను ముందుగా, కలిగి ఉండటం వేరు, అనుభవించడం వేరు. యేసు ప్రభువాని ఆయన సొంత రక్షణగా ఆయన పొందుకొని కలిగి ఉన్నాడు. ఆయన ప్రేమని ఆస్వాదిస్తూ మళ్ళీ ఏం చేశాడంటే అనుభవించినటువంటి వ్యక్తి ఉంటున్నాడు. ఒకనొక సందర్భంలో అపోస్తులైనటువంటి పౌలును, శీలయుడు వారు ఉన్నటువంటి వారు సువార్త ప్రకటిస్తుండగా వారిని తీసుకొని వెళ్ళి రక్తములతో కొట్టి బాధాకరమైనటువంటి రీతిలో వారిని ఎంతగానో వారి శరీరాన్ని గాయపరిచినప్పటికీ కూడా తీసుకొని వెళ్ళి ఆ చెరసాలలో వేసేస్తారు. అక్కడికి వెళ్ళగానే ఆ చెరసాలో ఆ యొక్క శ్రమలో ఆ శరీరం గాయాలైనటువంటి ఆ పరిస్థితుల్లో కూడా మరి వారు ఏం చేస్తారంటే వారి ఆలోచన తలపులు ఏంటంటే ప్రభువును వారు గణపరచాలి, స్తుతించాలి, కీర్తించాలి అనేటువంటి ఆలోచనతో వారు ఏం చేస్తారంటే మధ్యరాత్రి వేళ వారు కీర్తనలు పాడుచు ప్రభునామాన్ని గణపరిచి స్తుతించి కొనియాడినటువంటి వ్యక్తులుగా ఉంటున్నారు. తద్వారా ఏం జరిగిందో మనందరికీ బాగా తెలుసు. వారి సంఖ్యలు విడిపోయాయి. అక్కడ ఉన్నటువంటి సైనికులందరూ ఏమో జరుగుతుందని ఆలోచన చేసుకుంటాడు. కానీ అపోస్తలుడైన పౌలు అంటాడు సరసనాయకుడితోటి, అయ్యా మేము ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉన్నాము.
నువ్వేమి కంగారు పడుతున్నాను. నిజముగా వారు పాటలు పాడుతుండగా భూమి కంపిస్తుందట. మరి ఆ చెరసాలన్నీ కూడా విడుదల, ఆ సంఖ్యలన్నీ కూడా తెలిగిపోయాడు. ప్రభుత్వం కూడా ఎందుకు ఈ మాట చదువుతున్నారంటే, దేవుని పరిచయంలో గొప్పగా వాడబడినటువంటి వ్యక్తిగా అపోస్తలుడైనటువంటి పౌలు ఉంటుంది. ఒకవేళ నీవు నేను మనందరం ఒకవేళ అలాంటి సిచ్యువేషన్లో, అలాంటి పరిస్థితుల్లో ఉంటే, ఆ చీకటి ఆ చెరసాల్లో ఒకవేళ ఉంటే మనం ఏం చేస్తామంటే ఎక్కడి నుంచి వెళ్ళగలుగుతాం అనేటువంటి సర్చింగ్లో ఉంటాం మనం కదండి. ఎటు వెళ్ళగలుగుతాము, ఎక్కడ తాళాలు ఉన్నాయి, ఎక్కడ ఏంటి అనేటువంటి ఆ పరిస్థితుల్లో మనము శోధించేటువంటి వ్యక్తిగా ఉంటున్నాం. కానీ అపోస్తలుడైనటువంటి పౌలు వారు ఉన్నటువంటి శ్రమలు, బాధలు, జ్ఞానంలో కూడా ప్రభునామాన్ని వారు గెలపరిచినటువంటి వారిగా అక్కడ కూడా స్వార్థను ప్రకటించి అనేకులు యేసు ప్రభువాన్ని ఎందుకు తెలుసుకున్నటువంటి ఆ గొప్ప కార్యాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు వారు గొప్ప మరి సాక్ష్యాన్ని ప్రభు కొరకు వారు జరిగించినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. అలాంటి వ్యక్తి ఏమవుతున్నాడంటే, నేను అపోస్తలుగా ఉండటకు యోగ్యుడను కాను అని అంటున్నాడు. ప్రియ దేవుని సంగమా, జ్ఞాపకం చేసుకోవాలి. నీవు నేను మనందరము కూడా దేవుడు మనకిచ్చినటువంటి స్థితిని బట్టి మనం ఎక్కడ కూడా హెచ్చించుకోకుండా తగ్గించుకొని ప్రభు కొరకు మనం గట్టిగా నిలబడాలి. గొప్ప విశ్వాసంగా మనం ఉండాలి. అనేకులను ప్రభు యొద్దకు నడిపించేటువంటి వారికి ఉండాలి. ఆ కార్యము దేవుడు ప్రభు మాత్రం చూస్తే చాలండి. మనకి ఎక్కడెక్కడ బిరుదులు అవసరం లేదు, ఎక్కడెక్కడ మనం ఎవరు కూడా గౌరవించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా అవసరం లేదు. ప్రభు ఒక్కరు మనల్ని జ్ఞాపకం చేసుకుంటే చాలు. అటువంటి వ్యక్తి అపోస్తలుడైనటువంటి పౌలు తను తాను తగ్గించుకునేటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. ఈ సమయంలో, ఈ మధ్యాహ్న కాలపు వేళలో ఉన్నటువంటి నీవు నేను మనందరం కూడా మన జీవితాలు ఒకవేళ ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏ సందర్భంలోనైనా దేవుని కార్యంలో, బయట స్థలాల్లో, ఉద్యోగ స్థలాల్లో ఎక్కడైనా ఒకవేళ దేవుని బిడ్డగా ఉంటూ మనల్ని మనము హెచ్చించుకునేటువంటి పరిస్థితులు ఏవైనా ఉంటే సరి చేసుకుందాం. ప్రభు క్రీస్తులుగా ఈ లోకంలో గొప్ప సాక్షులు మనం జీవిద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మరి చదువుకునేటువంటి మాటలు ఇక్కడ అంటున్నాడు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, నేను ముగిస్తున్నాడు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. క్రీస్తు యేసులో కలిగిన ఈ మనస్సు మీరులో కలిగి ఉండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, ఎంచుకోలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొని ఉంటున్నాడు. ప్రియా దేవుని సంగమా, జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సమయంలో నేను ముగింపులోనికి వస్తున్నాడు. దయచేసి ఎవరు మరి అటు ఇటు చూడకుండా జాగ్రత్తగా ఈ మాటలు వినాలని ప్రభు పేట మనవి చేస్తుంటున్నాడు. యేసు ప్రభువారు నిజంగా ఈ లోకంలో మనందరినీ ఆయన ప్రేమించాడండి. ఆ ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే, కేవలము ఒక దేవుడు మాత్రము చూపగలిగినటువంటి ఆ ప్రేమని పాపులమైనటువంటి మన ఎడల ఆయన చూపించుతున్నాడు. జాగ్రత్తగా ఈ మాట మనం వినాలి. చాలా మంది ప్రేమ అనేటువంటి మాట మనం వింటాం, కానీ అది లోకంలో మనుషులో ఉన్నటువంటి ప్రేమలు, అవి శాశ్వతం కానటువంటి ప్రేమలు. ఆ ప్రేమలు మనల్ని మోసపుచ్చొచ్చేమో, కానీ మన ఎడల పరలోకపు తండ్రి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు చూపినటువంటి ఆ ప్రేమ అది శాశ్వతమైనటువంటి ప్రేమ. కేవలము ఒక దైవ స్థానంలో ఉండి చూపెట్టినటువంటి వారు మాత్రమే చూపెట్టినటువంటి ప్రేమే ఆ ప్రేమ, అగాపే ప్రేమ. చూడండి, దేవుడు వాళ్ళంతగానో ప్రేమించాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయం మాట చూడండి అన్నమాట. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తులో కూడా బ్రతికించుచున్నాడు. నిజముగా ఈ లోకంలో చాలా మంది పాపులుగా జీవించినటువంటి వారిగా ఉంటున్నారు. వారందరికీ నిమిత్తం అనగా నీ కొరకు, నా కొరకు, సర్వ మానవాళి కొరకు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఆయన ఈ లోకంలోకి వచ్చుతున్నాడు. 53వ అధ్యాయంలో యెషయా గ్రంథం చదువుకునేటువంటి పాత నిబంధన గ్రంథంలో ఆ చదువుకునేటువంటి మాట ఏంటంటే, చదువు మేడం 53వ అధ్యాయము ఆ మొదటి వచ్చినట్టు చదువుకుందాం. ఎవరు నమ్మారు? లేత మొక్క వలన
ఎండిన భూమిలో మొలచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగిన. చాలా ప్రభుత్వ ఇక్కడ ప్రభు అయినటువంటి దేవాది దేవుడు మనము పాపులుగా ఉన్నటువంటి మనలని, ఈ లోకంలో పాప జీవితాన్ని అర్పణించినటువంటి మనలని, పాపులుగా ఉన్నటువంటి మనలని, ఆ పాప దాసత్వమైనటువంటి ఆ కాడి కిందటువంటి మనలని ఆయన విడిపించి పరిశుద్ధులుగా నీతిమంతులుగా జీవము కలిగినటువంటి దేవుడి సంఘముగా ఆయన మనల్ని ప్రేమించుకుంటే నిత్యము ప్రభుతో సదాకాలం జీవించేటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహించుకున్నాడు. అందుకని ఈ మాట ఆలోచనము ఫిలిప్పీ 2:6 ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడైంది, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ ఆ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నట్టున్నాడు. ఒక మంచి వారి మనకు చనిపోవాలంటే చాలా మంది చనిపోయిన మాటలకు రాస్తాడు, కానీ పాపులుగా ఉన్నటువంటి మన కొరకు ప్రభు అయినటువంటి దేవాది దేవుడు, పరిశుద్ధులుగా ఉన్నటువంటి గొప్ప ప్రభు ఆ పరలోక భాగ్య ఆ సౌధాన్ని, ఆ పరలోక సౌధాన్ని, ఆ గొప్ప భాగ్యాన్ని విడిచివేసుకొని నిన్ను నన్ను ప్రేమించి, మన దగ్గర ఏం లేదు మళ్ళా, కేవలం పాపులుగా ఉన్నటువంటి మనని ఆయన ప్రేమించి పరిశుద్ధతను అనుగ్రహించుకుంటున్నాడు. ప్రేమైనటువంటి బాధారా, ఆయన ఎంతగా తనకున్నటువంటి ఆ గొప్ప స్థితిని ఆయన తీసివేసుకొని తగ్గించుకొని పరిశుద్ధులుగా మనం ఉండటానికి ఈ లోకంలో దరిద్రమైనటువంటి మన కొరకు ఆయన దరిద్రుడు. ఆయన ఆ దరిద్రత వలన ఈనాడు నీవు నేడు మనందరము కూడా ఒక ధనికమైనటువంటి స్థితిలో ప్రభు మనల్ని ఆయన దీవించినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. 7వ వచనం చదువుకుందాం మేడం. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపంలో ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొని ఉంటున్నాడు. రిక్తుడు అని తెలుసండి, అందరికి తెలుసులేదు. రిక్తుడు అంటే తెలుగులో చెప్పాలంటే తను తాను ఏం చేసుకున్నాడంటే సున్నా చేసుకొని ఉంటున్నాడు. ఇంకేం లేదు ఇంకా అక్కడ. హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ అని అంటున్నాడు. తనను తాను సున్నాగా తనను తాను రిక్తునిగా చేసుకుని తనకి ఏమి లేదండి ఇంకా. ప్రభునందు ప్రియులారా, అందుకనే ప్రభు ఏం చేశాడంటే తనకున్నటువంటి ఆ తగ్గింపు స్థితిని బట్టి దేవుడు ఆయన్ని ఉన్నతమైనటువంటి స్థితిలో ఆయనను ప్రవేశింప చేస్తున్నాయి. 8వ వచనం చదువుకుందాం మేడమా. మరియు ఆయన ఆకారమందు మనుషులుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకోలేతున్నాడు. ఈనాడు చాలా మంది ఏదైనా పొరపాటు ఏదైనా జరిగేదైనా వారికి ఇవ్వవలసినటువంటి ప్రాముఖ్యతను గౌరవము ఏదైనా ఇవ్వకపోతే వెంటనే ఏమైపోతుందంటే రియాక్షన్లు అనేటువంటి వస్తుంటున్నాయి. యేసు ప్రభు వారు నిజంగా ఆయన ఏది మన నుంచి ఆశించలేదండి. ఆయన ఏది మన నుంచి పొందుకోవాలనేటువంటి ఆశ లేదు. మనం జీవింప చేయాలని, పరిశుద్ధులుగా ఉంచాలని, నిత్యము ప్రభుతో సదాకాలం జీవించాలని దేవుడు కేవలం అది కోరుకున్నాడు మనల్ని. కానీ ఆయన సిలువలో ఎంతో బాధపడుతుండగా ఆయన రక్తము ధారలుగా కారిపోతుండగా మనం జీవితాలు మార్చడానికి మాత్రం మనము సిద్ధపడేటువంటి వారిగా లేవు. అందుకని గ్రంథాలు చూడండి 9వ వచనం. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వారి మోకాలు యేసు నామమున వంగునట్టును, ప్రతి వారి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామములకు పైన ఆయనను అనుగ్రహించి ఉంటున్నాడు. ప్రేమైనటువంటి వారరా, తగ్గింపు జీవితం. భక్తులందరూ గొప్ప గొప్ప వారందరూ కూడా దేవుని మాటను విన్నారు, దేవునికి లోబడ్డారు, దేవుని యొక్క కార్యాలు జరిగించుకున్నారు. ఏ విషయంలో కూడా వారు హెచ్చించుకునేటువంటి సందర్భాలు మరి మనం అంతగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుని ప్రజలు మనం చూసేటువంటి వారిగా లేవు. యేసు ప్రభువారు కూడా తనను తాను తగ్గించుకున్నట్టున్నాడు. ఆ గొప్ప గొప్ప వారందరూ దేవుని ప్రజలుగా ఉన్నటువంటి వారు తగ్గించుకున్న
వారు గొప్పగా అంచెలంచెలుగా దీవించబడినటువంటి వారిగా ఉంటున్నారు. ప్రభుత్వ జాబితాలో వారు చేరబడినటువంటి వారిగా ఉంటున్నారు. ప్రభుత్వ ప్రియులారా, ఈ సమయంలో నీవు నేను మనందరము కూడా మన క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చిందించినటువంటి ఆ పరిశుద్ధ రక్తంలో మన పాపాలన్నీ కడగబడి పరిశుద్ధులుగా దేవుని యొక్క సంఘముగా జీవం కలిగినటువంటి దేవుని యొక్క సంఘముగా నీవు నేను మనందరం ఉంటున్నామంటే మనందరము దేవునికి ఇష్టలుగా ఉండాలి. ఆయన ఏదైతే మనం కోరుకుంటున్నాడో అట్టి స్థితిలో మనము శుద్ధము పరిశుద్ధం అనేటువంటి చాలా ప్రాముఖ్యం. అందులో తగ్గింపు జీవితం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ప్రియులారా, కనుక మరి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని కష్టాలు నష్టాలు, ఎన్ని బాధలు మనము బాధపరచలేనటువంటి ఎన్ని బాధలు మనకు కలిగినప్పటికీ కూడా మన విశ్వాసము పరిశుద్ధత మన తగ్గింపు స్వభావాన్ని విడిచివేయకుండా ప్రభుకి నమ్మకమైనటువంటి జీవితాన్ని మనం జీవించేటువంటి వారిగా ఉంటాం. ప్రభుకి గొప్ప సాక్షిగా మనం జీవితాం. నిజంగా యేసు ప్రభువారు మరి ఎంతో విధంగా ఆయన శ్రమ పొందినటువంటి వ్యక్తి ఉంటున్నాడు. తన శిలువ పైన మరణ కిరీటాన్ని అల్లి ఆ శిలువ పైన గురిచినప్పుడు ఆ రక్తమైనటువంటి ఆ ధారలు కలుగుతున్నప్పుడు ఎంతో వేదన అనుభవించుతున్నాడు. కారణం ఏంటో తెలుసండి, మనము పరిశుద్ధులుగా ఉండాలి, దేవుని పిల్లలుగా ఉండాలి. క్రీస్తు యేసులో కలిగినటువంటి ఆ మనస్సు మనము కలిగి ఈ లోకములో దేవునికి మనము మరి ఇష్టమైనటువంటి వారిగా ఉండాలని ఆయన ఎన్నో శ్రమలించినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. కానీ మన జీవితాల్లో ఎన్నటికీ మార్పు లేనటువంటి సందర్భాలు ఏమైనా ఉంటే జ్ఞప్తి తెచ్చుకొని ప్రభుకి నమ్మకమైనటువంటి వారిగా ఉందాం. యేసు ప్రభువారు తగ్గింపుకున్నటువంటి ఆ స్థితిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 11వ వచనంలో అంటాడు, ప్రతి వారి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థము యేసు క్రీస్తు ఆ ప్రభు అని ఒప్పుకున్నట్టును ఆ దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైన ఆయనను అనుగ్రహించున్నాడు. మన ద్వారా మన కుటుంబం, మన ద్వారా మన సంఘము, మన ద్వారా మనము మరి నివాసం చేస్తున్నటువంటి స్థలంలో మరి దేవుడు మన ద్వారా అనేకులను ఆశీర్వదించడానికి, అనేకులను బలపరచడానికి, అనేకులకు మన ద్వారా గొప్ప సాక్ష్యములని అందించబడదాకా దేవునికి ఇష్టమైనటువంటి ప్రజలుగా మనం ఉండాలి. తగ్గింపు స్వభావం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. యేసు ప్రభువు నిజంగా క్రీస్తు యేసులో కలిగినటువంటి మనసు మనం కలిగి ఉండాలి. ఆయన కొరడాలతో కొడుతున్నప్పుడు, లేకపోతే ఆయన అవమానపరుస్తున్నప్పుడు, ఆయన పొందుతున్నప్పుడు, లేకపోతే వేదన కలుగు చేస్తున్నప్పుడు ఆయన నోరు కదపలేదనేటువంటి మాట మనం చూస్తుంటున్నాం. ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో నీవు నేను మనందరం ప్రభు మనకిచ్చినటువంటి యోగ్యతను బట్టి, ప్రభు మనకిచ్చినటువంటి ఆధిక్యతను బట్టి, ప్రభు మనం దీవించినటువంటి ఆ దీవెనను బట్టి ప్రభు యొక్క సన్నిధానంలో క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో తగ్గింపు స్వభావం కలిగి దేవుడు మళ్ళీ ఇంకా అత్యున్నతమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి ప్రభు మనం తీసుకువెళ్ళాక తగ్గింపు స్వభావం కలిగి ఈ క్రీస్తు సంఘంలో మనందరము కొనసాగినటువంటి వారిగా ఉండాలని ఈ కొద్ది మాట ద్వారా కలిసి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ దేవుడు ఈ మాట అందరిలో దీవించి ఆశీర్వాదించును గాక. ఆమేన్. తన గురించి కలుగుతున్నట్లయితే ప్రార్థించుకుందాం. దయచేసి ప్రతి వారు మీరు ఉన్నటువంటి స్థలాల్లోని తలలు వచ్చి కళ్ళు మూసుకొని కొద్ది నిమిషాలు ప్రార్థనలు మనం ఏకీభవించేటువంటి వారిగా ఉన్నాం. ప్రభు మనల్ని అనేక రీతులుగా ఆయన ఆశీర్వదించుకుంటున్నాడు, జ్ఞానపరుచుకుంటున్నాడు. ఒక ఉన్నతమైనటువంటి స్థితిని సంఘములో, కుటుంబంలో, సమాజంలో ప్రభు మనకి ఆయన అనుగ్రహించినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. ఎంత గొప్ప స్థితిని ప్రభు అనుగ్రహించినటువంటి మనకి ప్రభు మనం ఏ రీతిగా రుణస్తులుగా ఉండాలి. ఒక చిన్న ప్రశ్న మనం వేస్తున్నాం. ఆయన మనం కోరుకుంటున్నాడు. తగ్గింపు స్వభావం మనము కలిగి జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. భక్తులందరూ గొప్పవారు, దేవుని దృష్టిలో వారు తగ్గించుకొని దైవ దీవులు పొందుకున్నటువంటి వారిగా ఉంటున్నారు. దేవుడు మనకిచ్చినటువంటి స్థితిని బట్టి మనం కూడా ప్రభు యొక్క చిత్తములో, ఆయన సన్నిధానంలో మనల్ని తగ్గించుకొని ప్రభు మళ్ళీ ఇంకా అభివృద్ధిలోనికి తీసుకుని వస్తున్నాను. ప్రభు మనం నమ్మకమైనటువంటి విశ్వాసులుగా సంఘంగా
మరి మన ముందుకు వెళ్ళినటువంటి వారికి ఉండాలని ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తున్నాడు. దయచేసి ప్రార్థనలో ప్రతిభ ఏకీభవించినట్టు మనం చేస్తున్నాడు. మీరున్నటువంటి ఇరు ప్రక్కల వారు ఎలాంటి అభ్యంతరాలు ఆటంకాలు కలిగించకుండా కళ్ళు మూసుకొని ప్రార్థనలో కొద్ది నిమిషాలు ఏకీభవించాలని ప్రభు మీ అందరికీ మనం చేస్తున్నాను. పరిశుద్ధ ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొస్తున్నాయి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిలో తండ్రి మీకు వందనాలు స్తుతులు స్తోత్రయ్యా. అవును తండ్రి, మన పరిస్థితిలో పాపముల చేతను అపరాధముల చేతను సరిపోయినటువంటి బాబులు నీ ప్రియ కుమారుడు రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నాయనా, మీరు మమ్మల్ని రక్షించుకొని వారి మాకు అనుగ్రహిస్తున్నటువంటి నాయనా రక్షణానంద భాగ్యానికి వందనాలు స్తుతులు స్తోత్రయ్యా. అవును తండ్రి, క్రీస్తు యేసు కలిగినటువంటి మనస్సు మేము కలిగి లోకంలో తగ్గింపు స్వభావం కలిగినటువంటి వారు నాయన మా జీవితాలు మా క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో ఎప్పటికీ ఉన్నాయా మేము హెచ్చించుకునేటువంటి స్వభావాలు లేదు. నిత్యం నీలో తగ్గింపు జీవితాన్ని మేము కలిగి ప్రభు నీకు ఇష్టంగా నీకు ఇష్టకరమైనటువంటి సంఘంగా ప్రభు ఆయన మేము ఉండటం చూపించి సహాయం గ్రహించదయ్యా. ఈ ప్రార్థన ఎవరైతే ఏకీభవిస్తున్నారో వారి యొక్క ప్రార్థన విన్నపాలు మీకు వినవిస్తుందయ్యా. ఆయన వారి మనవులు మీరు ఆలోచించండి, వారి విన్నపాలు మీరు కైకొనండి ప్రభు. ఆయన తగిన సమాధానాన్ని వారి ప్రార్థనకు మీరు అనుగ్రహించడం చూపి సహాయం గ్రహించదయ్యా. ఈ మధ్యాహ్న కాలం వేళ చిన్న మందగా మేము చేయగలుగుతామయ్యా. మీరు చేసిన ప్రతి వేళను తలపోసుకుని ప్రభు మీకు మేము స్తుతించి గణపరిచి కీర్తించుకొని ఆడేటువంటి వారు ఈ స్థలంలో మరింత దినములు మరొక పరిశుద్ధ దినములు మేమందరం చేరి ఇలాగ ప్రభుని గణపరిచి సమయానికి వందనాలు స్తుతిస్తున్నామయ్యా. ప్రత్యేకంగా నీ మాటలు నీ వాక్యని బిడ్డలను దీవించుకుంటాం. ఇలాగ మీరు దిగస్మరణ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించడం సహాయం దయచేయండి. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో వచ్చి 578వ పాట వైవార్చి పాట పాడుతుండగా పరిచారకులు వచ్చి నామములు పరిస్థితిగా ప్రభుత్వం మనం చేస్తుంటున్నాడు.
దీవించి కాపాడాలని కోరుకుంటూ కానుకలు వింటూ పాస్టర్ గారు ప్రేయర్ చేయాలని కోరుచున్నాను. తనను వచ్చి నడుకొస్తున్నట్లయితే ప్రార్థించండి. పరిశుద్ధుల ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు స్తుతులు స్తోత్రాలు మరొకసారి చెల్లించుకుంటున్నాం నాయన. ఈ పరిశుద్ధ ఆలయంలో ప్రభా ఈ దినము మమ్మల్ని అందరినీ నాయన ఈ పరిశుద్ధ ఆలయంలో సిద్ధపరిచిన విధానాన్ని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రయ్యా. నేను ప్రత్యేకంగా ఈ స్థలంలో దాని బిడ్డ మీరు ప్రేమించి ఆస్వాదించి వారి స్థితిగతులన్నీ మీరు మార్చివేసి ప్రవేశించినటువంటి ఉన్నతమైనటువంటి స్థితిని బట్టి వందనాలు. నేను వారు మిమ్మల్ని ప్రేమించినటువంటి ప్రభా చాల్సిన ప్రతి హస్తాన్ని ఆయన కానుకలను మీరు దేవించుకుని ఆస్వాదించి కృతజ్ఞతాత్మనుడు స్వేచ్ఛాత్మనుడు ఆయన దశమా భాగాలు నేను ఈ స్థలంలో వారు తీసుకుని వచ్చినట్టుగా నేను మీరు దేవించుకుని ఆస్వాదించిన కృప చెప్పి సహాయం దయించదయ్యా. నేను వారికి రావాల్సినటువంటి దేవుని ఆస్వాదాలు ఆయన వెంటనే అనుగ్రహించి కృప చెప్పి సహాయం దయించదయ్యా. నేను ప్రత్యేకంగా నేను కానుకలు అర్పించలేని వారి కూడా ప్రార్థన చేస్తుండగా ఏ భేదము లేకుండా ప్రతి వారి నేను సమృద్ధికరమైనటువంటి శాస్త్రమైనటువంటి ఆశీర్వాదాలు నేను మీరు అడిగించుకుంటూ చెప్పి ఆయన సహాయంలో దయచమని నేను ప్రత్యేకంగా నేను సంఘాన్ని మీరు దీవించిన సంఘ సరిహద్దులు విశాలపరిచిన కృప చెప్పి సహాయంలో దయచమని యేసు క్రీస్తు పరిశుద్ధమైనటువంటి శాస్త్రమైన ఘనమైన నామమున ప్రార్థించని పుత్రుడు వినిత వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. సంఘ ప్రకటనలు ఫెలోషిప్ని మన మధ్యన ఉన్న సంఘ సభ్యుడు మన అక్షత్ గారు లీడ్ చేయాల్సిందిగా వేడుకొచ్చున్నాము. ఈరోజు రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు వెంకటరెడ్డి నగరంలో పరిచర్య ఆరాధన ఉంటుంది. దయచేసి వెంకటరెడ్డి వాసులు గమనించాలి. ఆ పరిచర్య ఆరాధనని మాస్టర్ గారు నైట్కి వస్తారు. వస్తే ఆయన పార్టిసిపేట్ చేస్తారు. లేని పక్షంలో ఆచార్య ప్రధానం గారు కానీ లేని పక్షంలో ఉదయకాలపు ఆరాధన చర్చిలోనే 5:30 నుంచి 6 గంటల వరకు జరుగుతుందని తెలియజేస్తున్నారు. మంగళవారం రాత్రి వటవల్లిలో 30 నుంచి 9 గంటల వరకు పరిచర్య ఆరాధన వర్షం పడితే క్యాన్సిల్ అవుతుందని తెలియజేస్తున్నారు. బుధవారం రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు బైబిల్ స్టడీ చర్చిలోనే ఉంటుంది. లేకపోతే బుధవారం రోజు 31/7/2024 బుధవారం రాత్రి ఆన్లైన్ ప్రేయర్ ఉంటుంది. 10 గంటల నుంచి 12:30 వరకు. ఈ జూలై మాసం అంతట్లో మనల్ని దేవుడు కాంచి కాపాడిన విధానాలను బట్టి కృతజ్ఞతగా మనమందరము ఆయన సన్నిధిలో కూడుకొని కృతజ్ఞత పూర్వకముగా ఈ ఆన్లైన్ ప్రేయర్లో పాల్గొనాలని ప్రభు పేరిట మిమ్మల్ని వేడుకొచ్చున్నాము. గురువారం రాత్రి వెంకటరెడ్డి నగర్లో 8 గంటల నుంచి 9 గంటల వరకు పరిచర్య ఆరాధన ఉంటుంది. శుక్రవారం స్త్రీల సమాజం మధ్యాహ్నం 1 గంటల నుంచి 3:30 వరకు కూచిపూడి సరళ అబ్రహాం గారి కుటుంబం ద్వారా చర్చిలోనే జరుగుతుందని తెలియజేస్తున్నాము. స్త్రీల సమాజం శుక్రవారం రోజు 1 గంటల నుంచి 3:30 వరకు కూచిపూడి సరళ అబ్రహాం లింకన్ గారి కుటుంబం ద్వారా జరిగిందని తెలియజేస్తున్నారు. వచ్చే ఆదివారం యథావధిగా ఉదయం 10 గంటల నుంచి సంఘ ఆరాధన జరుగుతుంది.
నెల మొదటి ఆదివారం వరకు, ఆగస్టు నెల మొదటి ఆదివారం వరకు ప్రభు వల్ల సిద్ధపాటు ఉంటుంది. బ్యాప్టిజం తీసుకున్న ప్రతి ఒక్కరూ ఈ బలారాధనలో పాల్గొనాలని ప్రభు పేరిట వేడుకొంచున్నారు. ఇకపోతే ఒక వడ్డవల్లిలో సిద్ధల వెంకాయమ్మ గారు 3/8/24 శనివారం రోజు సాయంత్రం 7 గంటలకి వారి ఇంటి వద్ద వడ్డవల్లిలో వారి మనవడి పుట్టినరోజు సందర్భంగా సాయంత్రం 7 గంటలకి ఆరాధన జరిపించమని కోరి ఉన్నారు. సంఘారాధన, కృతజ్ఞత ఆరాధన జరుగుతుంది. సిద్ధల వెంకాయమ్మ గారి మనవడి పుట్టినరోజు సందర్భంగా వడ్డవల్లిలో సాయంత్రం 7 గంటలకి శనివారం రోజు కృతజ్ఞత ఆరాధన ఉంటుందని తెలియజేస్తూ, ఇంకొకటి పెళ్లి ప్రకటన ఉంటుంది. మాస్టర్ గారు దయచేసి పెళ్లి ప్రకటన అంటున్నది చిరంజీవి సౌభాగ్యవతి ప్రియాంక ప్రకాశం జిల్లా మంగళూరు వాస్తవ్యులు శ్రీ సూర్యబాబు రవికుమార్, శ్రీమతి సుభాష్ని గారి ఏకైక పుత్రిక. వివాహ సమయము తేదీ 17/8/2024 అనగా శనివారం ఉదయం 11 గంటలకు. పరిశుద్ధ వివాహం జరిపించేవారు స్థానిక సంఘ కాపరి రెవరెండ్ మేకల ప్రభుదాస్ గారు, ఎంఏబిడి బాక్స్ మెమోరియల్ సెంటర్ వ్యాపించే సత్యపల్లి. వివాహ వేదిక శ్రీ వెంకటేశ్వర గ్రాండ్ ఫంక్షన్ హాల్ నందు, రఘురామ్ నగర్, భారత్ పెట్రోల్ బంక్ వెనక రోడ్, సత్యపల్లి. విందు మధ్యాహ్నం 12:30 గంటలకి. దయచేసి ప్రేమతో ఆహ్వానించేవారు కూచిపూడి అబ్రహం లింకర్ మరియు సంపూర్ణ సరళ. దయచేసి ఈ వివాహ కార్యక్రమానికి సంగమంతి కూడా హాజరు కావాలని ప్రేమపూర్వకంగా మనం చూస్తున్నాం. ఈ దినము, ఈ పరిశుద్ధ దినంలో ఎవరైనా ప్రత్యేకంగా సంఘానికి వచ్చినటువంటి వారంటే దయచేసి నిలబడాలని ప్రభుత్వం మనం చేస్తుంటున్నాం. థ్యాంక్ యూ. చప్పట్లు పెట్టి వారిని ఆహ్వానించాలి. థ్యాంక్ యూ సార్. మై గాడ్ బ్లెస్ యు. ప్లీజ్ బి సీటెడ్. దయచేసి ఇంకెవరైనా ఉన్నారు? వెరీ గుడ్. దయచేసి అందరూ నిలబడినట్లయితే చివరి పరలోక ప్రార్థన ఆశీర్వాదాలతో యాదవ కార్యక్రమాన్ని ముగించుకుందాం. తలలు వచ్చి కళ్ళు పోసుకున్నట్లయితే ప్రార్థన. సకల ఆశీర్వాదాలకి కారణభూతుడా మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించి వచ్చినాము నాయన. నిన్న నేడు నిరంతరం వ్యాఖ్యని దిగుతుందని మీకు వందనాలు. నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేవేల దత్తులతో జ్ఞాన ప్రతిజ్ఞానాలు చేయబడుతుందని మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రయ్య. గడిచిన దినములని, గడిచిన శనములని నీ సురక్షితమైన పరిస్థితమైనటువంటి రెక్కలైనా మీరు మమ్మల్ని భద్రపరిచి మరి ఒక నూతనమైనటువంటి శ్రేష్టమైనటువంటి ప్రభా నాయన ఈ పరిశుద్ధ దినములు నీ మందిర ఆవరణములు ప్రభు మమ్మల్ని అందరినీ నాగున చేర్చిన విధానాన్ని బట్టి నీకు కోటాను స్థుతులు, స్తోత్రాలు చెల్లించుకొచ్చినాము నాయన. నాయన ప్రత్యేకంగా సంఘం అంతటి మీరు దీవించున్న ఆస్వాదించలే ప్రభా. నాయన సంఘంలో ఉన్నటువంటి నాయన ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వరుసలు మీరు దీవించి ఆస్వాదించి నీ కృపలో భద్రపరుచున్నాయ్యా. నాయన ప్రత్యేకంగా నాయన సంఘంలో ఉన్నటువంటి నాయన కమిటీ వారిని, కార్యవర్గం వారిని, అదే రీతిగా నాయన స్త్రీల సమాజం వారిని, ఎవరు బిడ్డలను నాయన సండే స్కూల్ కూడా ప్రతి వారు నాయన పేరు పేరు వరుసలు మీరు దీవించి నీ కృపలో భద్రపరిచి నాయన వారికి రావాల్సినటువంటి దీవెన ఆశీర్వాదాలు నాయన వెంటనే అనుగ్రహించి చెప్పి సహాయం దయచేయ. నాయన ప్రత్యేకంగా ఈ దినము నాయన ఈ ప్రభు దినంలో ప్రవేశించినటువంటి మేము నాయన నీ వాక్యం విన్నటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభా. నాయన వారి జీవితాలు నాయన ఈ లోకంలో జీవించినంత కాలం కూడా ప్రభా నాయన వాక్యానికి విధేయుడిగా నాయన వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని, నీలో పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ సహాయం దయచేయ. నాయన ఎంతబడినటువంటి సంఘములు నాయన మేమందరం కూడా ఉంటుంది నాయన చెప్పి సహాయం దయచేయ. నాయన ప్రత్యేకంగా నాయన ఎంతబడినటువంటి కాలకులు మీరు జ్ఞాపకం చేసుకోకూడగా నాయన బిడ్డల కష్టములు నాయన వారిని దీవించిన కొలది, ఆశ్రయించిన కొలది ప్రభా వారు చాచినటువంటి హస్తాలు బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రయ్య. నాయన వారికి రావాల్సినటువంటి నాయన ప్రభా నీ దీవెన ఆశీర్వాదాలు నాయన వెంటనే అనుగ్రహించండి. నాయన కానుకలు సమర్పించలేదు వారి నిమిత్తం కూడా ప్రార్థన చేస్తుండగా నాయన కృప చెప్పి సహాయం దయచేయమని నాయన ప్రత్యేకంగా ఈ దినము ఈ పరిశుద్ధ ఆలయానికి రాలేక నాయన ఆయా ప్రాంతాలు అనేటువంటి వారి నిమిత్తం కూడా ప్రార్థన చేస్తుండగా
చేస్తుండగా నాయన వారికి రావాల్సినటువంటి దీవెన ఆశీర్వాదాలు అనుగ్రహించండి ప్రభా. నాయన ప్రత్యేకంగా మేమందరం ఈ పరిశుద్ధ దినంలో ప్రవేశించి ఇలాగ మీరు స్తుతించి కీర్తించి కొనియాడండి ప్రభా. ఇచ్చినటువంటి సమయానికి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. నాయన ప్రత్యేకంగా నాయన పెళ్లి ప్రకటన కూడా మేము చేస్తుండగా నాయన నిశ్చితముల వివాహం నాయన పరిశుద్ధమైనటువంటి వివాహాన్ని నాయన మీరు జరిపించుకుని కృప చూపి సహాయం దయచేయ్యా. ఈనాటికి నాయన మేమందరం ప్రభు ఇలాగ నేను కనపరుస్తుంది ప్రభా. ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి నాయన సమయానికి తందానికి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటుండగా నాయన స్థలాన్ని విడిచి వారి గృహాలకు వెళ్తున్నటువంటి నీ పిల్లల పక్షాన ప్రభా నాయన మీరు ఉండండి. నాయన వారికి కావలసినటువంటి దీవులతో మీరు నింపి వారి కుటుంబాలను చేరుకొని ప్రభా. నీ రాక ఆలస్యమైంది ప్రభు. మరి యొక్క పరిశుద్ధ దినములు మేమందరం ఈ స్థలమును చేరుకొని నాయన మీరు చేసిన ప్రతి మేరటలు పోసుకుని ప్రభా నాయన మీకు స్తుతించి గెలపొచ్చయ్యా. మీరు కీర్తించి కొనియాడేటువంటి గొప్ప దళితులు ఆజ్ఞ దయచేయ్యా. ఈ దినం ఈ పరిశుద్ధ దినం ఈ పరిశుద్ధ ఆలయంలో నాయన నీ కొరకు నాయన వాడబడినటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి, కృపలో భద్రపరచండి ప్రభా. ఈ శాస్త్రమైనటువంటి దినములు నీ బిడ్డలతో నాయన కొద్ది నిమిషాలు మాట్లాడేటువంటి గొప్ప భాగ్యాన్ని నాకు అనుగ్రహించిన విధానం నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైనటువంటి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రార్థించండి బ్రతలాడి మీరు ఎంత వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. పరపరమ నేడు దేవుని యొక్క ప్రేమయు ప్రియుడు ప్రభువు యేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని సహవాసము సాగి ఈ స్థలం వచ్చిన ప్రతి వారికి వారి ముఖ్యంగా వాక్యాన్ని మీరు వాక్యానుసారంగా జీవించిన ప్రతి వారికి ఎప్పుడుదో ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలు. మే గాడ్ బ్లెస్ యు.